ఐడిటీవీ మన ఉనికి మన వాణి. మా గ్రామానికి సంబంధించినటువంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలోనూ నిరంతరం పనిచేస్తానంటున్నారు సర్పంచ్ జగదీష్ కుమార్. ఇటీవల జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించినటువంటి జగదీష్ కుమార్ తనపై నమ్మకం ఉంచి ఓట్లు వేసి గెలిపించిన గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే గ్రామంలో ముఖ్యమైన సమస్య, ఆ గ్రామంలో వృద్ధులు వేరే ప్రాంతానికి వెళ్ళాలన్నా, విద్యార్థులు చదువుకోవడానికి కాలేజీ పిల్లలు కాలేజీకి వెళ్ళాలన్నా సరే రోడ్డు సమస్య, బస్సు సమస్య తీవ్రంగా ఉంది. తాను సర్పంచ్గా ఎన్నికైన వెంటనే కూడా తమ గ్రామంలో ఉన్నటువంటి వీధి లైట్ల సమస్యను పరిష్కరించాను. అలాగే కొన్ని రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను కూడా శుభ్రపరిచాము. ఇప్పుడు ముఖ్యంగా ఉన్న సమస్య బస్సు, అలాగే రోడ్లు. వేరే గ్రామానికి వెళ్ళి చదువుకోవాలన్నా, వేరే గ్రామానికి వెళ్ళి పనులు చేసుకోవాలన్నా వృద్ధులు అలాగే పిల్లలు ఇబ్బందికరమైన వాతావరణం. తక్షణమే మా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని సంప్రదించి ఈ రెండు సమస్యలు పరిష్కారం దిశగా పనిచేస్తానంటూ కూడా ప్రజలకు హామీ ఇచ్చారు. తమపై నమ్మకం, విశ్వాసంతో ఓటు వేసి గెలిపించినటువంటి గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు, ముఖ్యంగా మహిళా ఓటర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎప్పుడైనా సరే, ఏ సమస్య అయినా సరే వెంటనే తన దృష్టికి తీసుకురావాలంటూ కూడా గ్రామ ప్రజలందరూ సహకరించి మన గ్రామాన్ని అభివృద్ధి బాటలో నిలిపేందుకు తనకు పూర్తి సహకారం అందించాలంటూ, మీ సహకారంతోనే మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోగలం, అందరూ కలిసికట్టుగానే మన గ్రామాన్ని ఉత్తమ గ్రామంగాను, ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుదామంటూ కూడా ప్రజలకు భరోసాన్ని, ధైర్యాన్ని, అలాగే ఇంతటి ఘన విజయాన్ని సాధించినటువంటి సర్పంచ్గా ఎన్నుకున్నటువంటి తమ గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు ఆలూరి జగదీష్ కుమార్ అమ్మ. సార్, మరి మీరు ఏ పార్టీ నుంచి నిల్చున్నారు సార్? బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఓకే, మీరు ఏ పార్టీ మీద గెలిచారు సార్? ఇప్పుడు బీజేపీ మీద బీఆర్ఎస్ గెలిచారు. ఓకే, ఎన్ని ఓట్ల మెజార్టీతో సార్? 22 ఓట్లు మెజార్టీ. సుమారుగా మీ గ్రామంలో ఎన్ని ఓట్లు ఉంటాయి? 465. ఎన్ని వార్డ్స్ ఉన్నాయి సార్? 6 వార్డులు. ఓకే, మీ ప్యానెల్ నుండి ప్రతి వార్డులో మీ మెంబర్స్ ఉన్నారు. ఓకే, మరి ఎంతమంది గెలిచారు సార్? మా ప్యానెల్లో 3 కలిసి. ఓకే, ఉప సర్పంచ్ సార్? మా ప్యానెల్లో ఏం పేరు సార్? రాజేందర్. ఓకే సార్, మీరు ప్రచారం అయితే 15 రోజులు జోరుగా చేశారు ఓకే, ఎన్నికల ముందు. మరి ప్రచారంలో భాగంగా మీ గ్రామస్తులకి మీరు ఏమైనా హామీలు ఇచ్చారా? ఇచ్చామమ్మా. ఏం హామీలు ఇచ్చారు? ప్రస్తుతానికి మేము రోడ్డు చేయిస్తాము. రోడ్డు లేదు కదా, మాకు రోడ్డు కొంచెం ఇబ్బందిగా ఉంది. సబితా మేడం తోటి మేము పెట్టించి రోడ్ చేయిస్తాము. ఇక్కడ చౌరస్తా నుండి ఈ నైట్ లో ఆడపిల్లలు వస్తూ ఉంటారు, బస్ దిగి, బస్ సౌకర్యం లేదు, బస్సు ఎక్కిస్తాము. సెకండరీ లైట్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్తున్నాం. లైటింగ్, స్ట్రీట్ లైట్, ఇవి ముఖ్యమైనవి. అండర్ డ్రైనేజ్ చాలా హీనంగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది ఊర్లో. అవి ఎక్కడెక్కడ అండర్ డ్రైనేజ్ లేదు అవన్నీ మేము చేస్తాము. నేను మాట ఇచ్చిన, అది చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నా. అంతేకాకుండా గ్రామ పంచాయతీ ఏదైతుందో, గ్రామ పంచాయతీలో పాతబడి ఉన్న అన్ని ఫర్నిచర్ తెప్పించిన, గ్రామ పంచాయతీ కలర్ వేయించిన, బోర్డర్ రాపించిన, నీట్ గా చేయించిన, స్కూల్ కి సున్నం వేయించిన, మళ్ళీ వాటర్ ఫిల్టర్ కి సున్నం వేయించేసిన, మంచిగా నీట్ గా చేయించిన, ఫిల్టర్ కూడా చేయించిన. త్వరలోనే వాటర్ ఫిల్టర్ కొత్తది పెట్టియడానికి ప్రయత్నం చేస్తున్నా. దాతను ఏర్పాటు చేసుకున్నా. ఒక 2 నెలల్లో చేయడానికి కూడా అది పూర్తి చేస్తా. అంతేకాకుండా ప్రతి సమస్యను మా దృష్టికి, ఎక్కడ మీరు అది ఇది అనకుండా మా దృష్టికి రండి, మేము మీ ఇంట్లోకి వచ్చి సేవ చేసే భాగ్యాన్ని పొందుతానని వాళ్ళకి మాట ఇచ్చిన. ఏ సమస్య ఉన్నా రోడ్డు మీద చెప్పి నా దృష్టికి తెస్తే నేరుగా వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ సమస్యను తీర్చడానికి నేను 24 గంటలు వాళ్ళకి అందుబాటులో ఉంటానని మాట ఇచ్చాను. దాన్ని బట్టే నేను ఉంటున్నా. ఇప్పుడు కూడా రోడ్ల చెత్త ఇవంతా చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి జేసీబీ పెట్టి నా సొంత ఖర్చులతోటి తీసి అదంతా సాఫ్ చేస్తున్నా. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇప్పుడు చేస్తూనే ఉన్నా. అక్కడ రోడ్డు కూడా వెడల్పుగా ఉండాలి, చెట్లు అవి ఉన్నాయి కాబట్టి మన ఏరియా ఎంత దూరం ఉందో అంత దూరం కూడా రోడ్డు క్లీన్ చేస్తున్నాం సొంత ఖర్చులతో. చాలా మంది అంటే యాక్చువల్ గా మేము మీ గ్రామానికి రావడం మొదటిసారి సార్. అయినా కానీ చాలా మంది మీ గ్రామస్తులు, ఆడపడుచులే కావచ్చు, మీ ఊరు ఆడపిల్లలే కావచ్చు, చాలా మంది అన్నారు మా ఊరికి బస్ ఫెసిలిటీ లేదు, మా ఊరు అసలు డెవలప్ కావట్లేదు అని చెప్పేసి ఒకసారి మా సర్పంచ్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి కూడా మాకు చాలా సార్లు చెప్పినారు సార్. అయితే దాని గురించి ఎస్పెషల్లీ దాని గురించి అనుకోండి సార్, ఎందుకంటే ఆడపడుచులకి చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మెయిన్ ముఖ్యంగా దాని గురించి మేము వచ్చినాం సార్. మరి బస్ ఫెసిలిటీ అనేది
ఎంత తొందరగా వస్తుందో మరి ఏ విధంగా తెప్పిస్తారు అనేది ఒక మాట చెప్పండి సార్. ఇప్పుడు చాలా సంతోషమైన మాట మీరు ఏమన్నారంటే ఆడపడుచులు, నిజంగా ఆడపడుచులు, ఈ ఊరు ఆడపడుచులు తన గుండెల్లో పెట్టుకొని నాకు ఓటు వేసి గెలిపించి వాళ్ళకి ఖచ్చితంగా మా చెల్లెలు మా అక్కలు అనే విధంగా తీసుకొని వారికి ఏ సమస్య వచ్చినా మేము ఉంటాం, ముందలుంటామని ఈ రోజు మీకు హామీ ఇస్తున్నా. రెండవది బస్సు సమస్య ఒకటి అన్నారు కాబట్టి ఆ బస్సు సమస్య నేను ఇంతకుముందే చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. బస్సు ఎక్కడైతే మనకు లేదో ఆ బస్సును మన ఊరికి ఎట్లా వచ్చేదో ఆ టైమింగ్ తీసుకొని ఒక 8 రోజుల్లో ఏర్పాటు చేయడానికి నేను కృతనిశ్చయంతో ఉన్నామా. ఓకే సార్. సార్ ఇప్పుడు అండర్ డ్రైనేజ్, స్ట్రీట్ లైట్స్, రోడ్స్ అనేవి కాకుండా అవి నార్మల్ గా ఉండేవి, అది కాకుండా ఇంకా మీ గ్రామ ప్రజలు అంటే సర్వే చేసారు కదా సార్, సర్వే చేసినప్పుడు ఇందిరమ్మ ఇల్లు లేదు అని అనేసి మాకు ఇల్లు లేదు, అది చాలా సమస్యలు చెప్పుకుంటారు. మరి ఆ సమస్యలు ఇంకేమైనా దాంట్లో పైన ఏమైనా వ్యతిరేకత వచ్చిందా సార్? అయితే వ్యతిరేకత లేదు, కొందరికి మాకు ఇల్లు లేదు, మాకు రాలేదు అనేటువంటి సమస్య మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఆ దృష్టిని తీసుకొని మేము ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకొని ఆమెతో చెప్తూ కలెక్టర్ దగ్గర వెళ్లి, గవర్నమెంట్ ఫండ్ కదా, కాంగ్రెస్ ఇంకేదో ఇచ్చేది కాదు కాబట్టి ఆ సమస్యలను గవర్నమెంట్ తీసుకుపోయి నిజమైన లబ్ధిదారులు ఎవరున్నారో వారికి ఖచ్చితంగా న్యాయం చేయడానికి మేము కృషి చేస్తామని హామీ ఇస్తున్నా. ఇప్పుడు హామీలు ఏమైనా అలాంటివి ఏమైనా ఇచ్చారా మీ గ్రామస్తులకి? ఇప్పుడు హామీలు అయితే కొన్ని ఇచ్చినాము, అవి కాకుండా హామీలు ఇయ్యనివి కూడా మేము ఇచ్చే హామీలు ఇచ్చిన మాట కాకుండా హామీలు ఇయ్యని కూడా చేతల్లో చూపెట్టాం. ఇది చేస్తాం అది చేస్తాం అన్నది కాదు. ఇక్కడ ఖచ్చితంగా మేము పని చేసి చూపిస్తాం, చేతల్లో చూపిస్తాము. లైట్లు వేయించిన నేను సర్పంచ్ అయినాక దాతలను పట్టుకొని ఒక 5 లైట్లు 6 లైట్లు వేయించేసినాం. ఆ పోషమ్మ కాడ, ఈ పోషమ్మ కాడ, వినాయక మండపం కాడ లైట్లు వేయించిన పెద్ద లైట్లు, స్ట్రీట్ లైట్ వేయించి బాగా వెలుతురు వచ్చేటట్టు చేసినాం. అలాంటివి ఇంకా కొన్ని ఉన్నాయి, అవి మాటల్లో కాదు చేతల్లోనే చూపెడతాం. ఖచ్చితంగా ఈ ఊరి కోసం వాళ్ళు ఇచ్చిన మాకు సర్పంచ్ ఇచ్చిన నందుకు, ఈ ఊర్లో పుట్టినందుకు నేను ఈ ఊరి కోసం ఏదైనా చేయాలని నాకుంది. కృత నిశ్చయంతో వాళ్ళందరి రుణం తీసుకుంటానని నేను హామీ ఇస్తున్నా. ఓకే సార్, ఫైనల్ గా మీపై నమ్మకం ఉంచి మీరే సర్పంచ్ వస్తే బాగుంటది మాకని చెప్పేసి మీ గ్రామస్తులు మీ కోటేసి గెలిపించారు. మీ గ్రామస్తులకి మా ఛానల్ తరఫున ఏమైనా చెప్పదలుచుకున్నారా? మేము మా గ్రామస్తులందరికీ నా మీద నమ్మకం పెట్టి ఓటేసి నన్ను సర్పంచ్ గా గెలిపించారు కాబట్టి వాళ్ళందరికి ప్రతి ఒక్కరికి ప్రాధాన్యవందనం చేస్తూ మీ ఛానల్ తరపు నుంచి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా ఊరి వాళ్ళకి అందరికీ. ఓకే సార్, అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.